డోంట్ వరీ. హాయ్ ఫ్రెండ్స్, చేపల వేట. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మేము బాటిల్లో చేపలు పట్టుకోవడానికి మా అల్లరి బ్యాచ్తో కలిసి గోదావరి గొట్టుకైతే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ బాటిల్, ఇలాంటి బాటిల్తో చేపలు పట్టేసుకుంటాం. పూర్తిగా వీడియో చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఆ బెల్ ఐకాన్ కొంచెం గట్టిగా కొట్టండి. ఈ వేట కొనసాగించడానికి మనకు ముందుగా ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధాన్ని మా రాజుగాడు తయారు చేస్తున్నాడు. ఒకసారి చూడండి ఏ విధంగా తయారు చేస్తున్నాడు. చిన్నది కట్టుబడి సరిపోద్ది. ఇది ముడియాలా కట్టుబరి కంటే అది ఏమో జరుగుతుందండి. ఇక్కడ ఉండాలా ఎక్కువ ఉంది కిందకి. అదే మన కూడా స్టార్ట్ చేయడం అలవాటు అయిపోయింది. మా అన్న చేయకుండా ఉడికిదారా చేయన్నాడు. అది బాబు ఇక్కడ జాయింట్ జాయింట్ అది సేకరణ అని గ్యారముందు నాన్న దానికి ఉంటున్నా గ్యారముందు కూడా అర్థమే. అక్కడ అలా ఆయుధాలన్నీ రెడీ చేసుకుని ఇలా గోదావరి గట్టు వచ్చాం. గోదావరి చూడండి ఎంత బాగుందో ఇక్కడ. వేటకు కావాల్సినవి బాటిల్, మైదా పిండి. చూసారుగా ఇక్కడ మైదా పిండి బిజీగా బాటిల్లో కలిపేస్తుంది. మా వాడప్పుడే ఫోన్ చేసి మసాలా రెడీ చేసుకోమని చెప్తున్నాడు. అట్లా ఉంటుంది మా కుర్రలతో. అలా బాటిల్ గోదావరిలోకి విసిరి ఇలా లాగేసుకుంటే చేప వచ్చి పడిపోతుంది. చూస్తున్నారా ఎలా పడ్డదో చేప కొయ్యంగా. ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. చేప అనేది ఇలా లోపలికి వెళ్తుంది, బాటిల్ లోపలికి. అది అలా వెళ్ళి మళ్ళీ ఇంకా వెనక్కి అనేది రాదండి. లోపలికి వెళ్ళి అది కొట్టుకున్నప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. బాటిల్ అది పెట్టినప్పుడు మనం లాగితే చేప అనేది ఇలా ఉంటుంది లోపల. బాటిల్లో ఉన్న చేపను ఒకసారి చూడండి. ఈరోజు ఒక విషయం తెలిసింది, చేపలు ఫ్రంట్కి మాత్రమే ఈదగలవు. బ్యాక్ సైడ్ కూడా ఈత నేర్చుకుంటే ఇలా బాటిల్లో పడి మనకు దొరికేవి కావు. అవునండి, మళ్ళీ వెనక రాబోతుంది. వెనక రాలేదు చూడు. ఇక్కడ చూస్తున్నారండి, మాలాంటి బ్యాచ్లు ఇక్కడ చాలా మంది వచ్చారు. అందరూ బాటిల్ విసిరి చేపనైతే పట్టేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారండి, రెండో చేప కూడా దొరికింది మా కుర్రోళ్ళకి. ఇక్కడ గోదావరిలో చేపలకి కేజీల కేజీల మైదా పిండి అయితే విసిరేస్తున్నారు.
చూస్తానండి మీరు దిగకపోతే మరి పోవట్లేదు ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి ఏది బాబు ఉంటుందన్నా నేను వేస్తున్నాను ఇలా చేపల వేటలో బిజీగా ఉంటే ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్టు పైన సీతాకోక చెట్టు చాలా బాగుంది. ఈ చెట్టు పైన అస్సలు పైకి ఎక్కడం లేదు. ఈ చెట్టు పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మా రాజుగాడు వేటగాడు అలసిపోయి కూర్చున్నాడు. siapa